నమస్తే, వెల్కమ్ టు డిబేట్. మొన్న నిధి అగర్వాల్, నిన్న సమంతా ప్రభు, తాజాగా రామ్ చరణ్ తేజ్. హీరో అయినా హీరోయిన్ అయినా సేమ్ సీన్. అభిమానుల అత్యుత్సాహంతో నటీనటులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి సహనం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. హైదరాబాద్లోని ఫిలిం నగర్ అపోలో ఆసుపత్రి వద్ద మెగా ఫ్యాన్స్ చేసిన రచ్చ తీవ్ర విమర్శలకు దారితీసింది. పెద్ద సంఖ్యలో అభిమానులు చుట్టుముట్టడంతో రామ్ చరణ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరయ్యారు. సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఫ్యాన్స్ ను అదుపు చేయలేకపోయారు. ఇటీవల రాజసాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ చుట్టూ అభిమానులు గుమిగూడిన తీరు, ఆ తర్వాత షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా హీరోయిన్ సమంతాను ఫ్యాన్స్ చుట్టుముట్టిన ఘటనలు మరవక ముందే చెర్రీ ఘటన ఆందోళన కలిగించింది. ఉత్తరాదిలోనూ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. నటుడు హర్షవర్ధన్ రాణి అభిమానుల చేతిలో చిక్కుకొని ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఏక్ దివానికి దివానియత్ సినిమా ప్రమోషన్ల సమయంలో ఫ్యాన్స్ ఆయన్ను చుట్టుముట్టి చొక్కా చింపేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ చేతిలో పెద్ద కుమార్తె క్లీంకారా ఉన్న విషయాన్ని కూడా గమనించకుండా అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. హద్దులు దాటి ప్రవర్తించారు. ఫోటోలు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఇలా రోజుకో చోట హీరోయిన్లకు చేదు అనుభవం ఎదురవుతోంది. హీరోయిన్లను తాకరాని చోట తాకుతూ పోకిరీలు శునకానందం పొందారు. ఫ్యాన్స్ ముసుగులో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వరుస ఘటనలతో అభిమానుల ఉత్సాహం ఎక్కడికి వెళ్తోంది? ఎందుకు హద్దులు దాటుతోందన్న చర్చ మొదలైంది. ఫోటోలు, సెల్ఫీల కోసం హీరోయిన్ మీదకు ఎగబడటం, తాకరాని చోట తాకడం, తోసేయడం వంటి పనులు చూసి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అభిమానం అనేది ఉండవచ్చు, కానీ అది అదుపు తప్పితే అవతలి వారికి నరకమే. ఫ్యాన్స్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానం కాదు, పక్కా వేధింపులు అంటూ విమర్శిస్తున్నారు. మొన్న నిధి అగర్వాల్, నిన్న సమంత, తాజాగా రామ్ చరణ్ తేజ్. హీరో అయినా హీరోయిన్ అయినా సేమ్ సీన్. అభిమానుల అత్యుత్సాహంతో నటీనటులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి సహనం కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. హైదరాబాద్లోని ఫిలిం నగర్ అపోలో ఆసుపత్రి వద్ద మెగా ఫ్యాన్స్ చేసిన రచ్చ తీవ్ర విమర్శలకు దారితీసింది. పెద్ద సంఖ్యలో అభిమానులు చుట్టుముట్టడంతో రామ్ చరణ్ ఇబ్బందులను ఎదుర్కొన్నారు. ఒక్కసారిగా ఉక్కిరి బిక్కిరయ్యారు. సెక్యూరిటీ ఉన్నప్పటికీ ఫ్యాన్స్ ను అదుపు చేయలేకపోయారు. ఇటీవల రాజసాబ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ నిధి అగర్వాల్ చుట్టూ అభిమానులు గుమిగూడిన తీరు,
ఆ తర్వాత షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా హీరోయిన్ సమంతను ఫ్యాన్స్ చుట్టుముట్టిన ఘటనలు మరవక ముందే చెర్రీ ఘటన ఆందోళన కలిగించింది. ఉత్తరాదిలోనూ ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. నటుడు హర్షవర్ధన్ రాణే అభిమానుల చేతిలో చిక్కుకొని ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొన్నారు. ఏక్ దివానీకి దివానీయత్ సినిమా ప్రమోషన్ల సమయంలో ఫ్యాన్స్ ఆయన్ను చుట్టుముట్టి చొక్కా కూడా చింపేయడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. రామ్ చరణ్ చేతిలో పెద్ద కుమార్తె క్లింకారా ఉన్న విషయాన్ని కూడా గమనించకుండా అభిమానులు ఒక్కసారిగా ఎగబడ్డారు. హద్దులు దాటి ప్రవర్తించారు. ఫోటోలు సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఇలా రోజుకో చోట హీరోయిన్లకు చేదు అనుభవం ఎదురవుతోంది. హీరోయిన్లను తాకరాని చోట తాకుతూ పోకిరీలు శునకానందం పొందారు. ఫ్యాన్స్ ముసుగులో అభిమానులు అత్యుత్సాహం ప్రదర్శించారు. వరుస ఘటనలతో అభిమానుల ఉత్సాహం ఎక్కడికి వెళ్తోంది? ఎందుకు హద్దులు దాటుతోందన్న చర్చ మొదలైంది. ఫోటోలు సెల్ఫీల కోసం హీరోయిన్ మీదకు ఎగబడటం, తాకరాని చోట తాకడం, తోసేయడం వంటి పనులు చూసి నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు. అభిమానం అనేది ఉండొచ్చు, కానీ అది అదుపు తప్పితే అవతలి వారికి నరకమే. ఫ్యాన్స్ తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభిమానం కాదు, పక్కా వేధింపులు అంటూ విమర్శిస్తున్నారు. మొన్న నిధి అగర్వాల్, నిన్న సమంత, తాజాగా రామ్ చరణ్. హీరోయిన్ అయినా సేమ్ సీన్. అభిమానుల అత్యుత్సాహంతో నటీనటులు ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కోసారి సహనం కోల్పోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇక ఇదే అంశంపై డిబేట్లో పాల్గొంటున్నారు. చర్చించడానికి ప్రియా చౌదరి గారు, ఫ్యామిలీ కౌన్సిలర్, సీనియర్ జర్నలిస్ట్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రియా చౌదరి గారు. నమస్తే అమ్మా. ప్రియా చౌదరి గారు, చెప్పండి. మొన్న నిధి అగర్వాల్, నిన్న సమంత, ఇక తాజాగా రామ్ చరణ్ తేజ్. ట్విన్స్ పుట్టారని రామ్ చరణ్ తేజ్ చూడడం కోసం హాస్పిటల్కి వెళ్తే అక్కడున్న ఫ్యాన్స్ అంతా కూడా రామ్ చరణ్ తేజ్ పైకి ఎగబడ్డారు. ఆ ఎగబడిన తీరు కూడా చూడడానికి చాలా వికృతంగా అనిపించింది. తన చేతిలో క్లింకారా, పెద్ద పాప క్లింకారా ఉంది. ఆ పాప ఉందన్న విషయం కూడా మర్చిపోయి రామ్ చరణ్ తేజ్ పైకి ఎగపడమే కాకుండా ఆయన షర్ట్ పట్టుకుని లాగారు అక్కడున్న ఫ్యాన్స్. సో ఇదంతా కూడా చూస్తుంటే అభిమానంలా కనిపిస్తుందా? దీన్ని అభిమానం అంటారా అసలు? అమ్మా, ఫస్ట్ ముందు ఈ అభిమానుల చర్యలను మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాను నేను. ఇది మనుషుల క్రమశిక్షణతో కూడినటువంటి చర్యలు అయితే కాదు. ముఖ్యంగా నిజంగా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను, సిగ్గుపడుతున్నాను కూడా. కానీ అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్, ఈ జనానికి వెర్రితనాన్ని నేర్పింది ఎవరమ్మా? ఈ సినిమా వాళ్ళు కదా. వీళ్ళ సినిమాలకేమో అభిమానులు వచ్చేయాలి, పాలాభిషేకాలు చేసేయాలి, వాళ్ళ చొక్కాలు దించేసుకోవాలి, కాగితాలు దించేసేయాలి, తెర మీద వేసేయాలి, సీట్లకి డాన్సులు వేసేయాలి. మరి ఈ క్రమశిక్షణ ఎంకరేజ్ చేసింది ఎవరు చెప్పండి? థియేటర్ లో చేస్తేనేమో థియేటర్ లో రగ్గలయ్యాలి, థియేటర్ లో ముందు పాలాభిషేకాలు చేయాలి, చించేసుకోవాలి, బాబు జై అనాలి, అవనాలి ఇవనాలి, నినాదాలు చేయాలి, రచ్చరచ్చ చేయాలి, పబ్లిక్ కి విపరీతమైనటువంటి డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలి. అలాగే సినిమా థియేటర్ లో కూడా పొరపాటున ఫస్ట్ షోనో సెకండ్ షోనో ఎవరైనా ఫ్యామిలీతో వెళ్ళారు అని అంటే అసలు సినిమా ఎవరికి అర్థం కాదనంటే ఇదే చెత్త కదా వాళ్ళు అనిచేది, ఇదే అత్యుత్సాహం కదా వాళ్ళు అక్కడ చూపించేది, ఈలలు కేకలు గోళలు. మరి ఆ రోజునే వీళ్ళు క్రమశిక్షణ ఎందుకు నేర్పలేదు? ఇరేనైనా అది సినిమా, చక్కగా చూడండి, కూర్చొని చూడండి, క్రమశిక్షణగా ఉండండి అనే ఏ రోజునైనా చెప్పారా? ఇలా సినిమాలకు మాత్రం వాళ్ళు ఈలలు వేయాలి, వాళ్ళు చొక్కాలు దించేసుకోవాలి, ఎదుటివాడు వెధవాన్ని తిట్టాలి, కలెక్షన్లు అని చెప్పేసి అని వీడియోలు చేయాలి, వాడిని తిట్టాలి, వీడిని తిట్టాలి. ఆ రోజు మాత్రము ఈ సినిమా నిర్మాతలు గాని, ఈ హీరోలు గాని
దర్శకులు కానీ లేక ఈ హీరోయిన్లు కానీ ఎవరు శుద్ధులు చెప్పరు. మరి వీళ్ళు నీవు నేర్పిన విద్యే కదా నీరజాక్ష అన్నట్టుగా వీళ్ళు ఏదైతే నేర్తారో అరుపులు, కేకలు, కేరింతలు, ఆడియో ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు కూడా ఎవరెవరినైనా కంట్రోల్ చేస్తారమ్మా? హీరో మాట్లాడేటప్పుడు ఏళ్ళలో చప్పట్లు మళ్ళీ ఎంకరేజ్ చేస్తారు, అయ్యో నాకు వినపడట్లేదు, ఇంకా చెప్పండి ఇంకా చెప్పండి అని చెప్పేసి వాళ్ళతోటి విపరీతమైనటువంటి నినాదాలు, ఆ తర్వాత పిచ్చి చేష్టలు, పిచ్చి కథలు, పిచ్చి అరుపులు. మరి అక్కడ ఆనందంగా ఉన్నటువంటిది మరి అదే అలా ఉంటేనే మా హీరోకి ఇష్టము, ఇలా ఎగబడితేనే సినిమా వాళ్ళకి ఇష్టము అనేటటువంటి సంప్రదాయాన్ని పెట్టినటువంటి వాళ్ళు మరి వాళ్ళ సొంత స్థితికి వచ్చేసరికి ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఎవరి బాధ్యత చేయాలి? ఇక్కడ ఒక విషయం చెప్పండి, ఎవరు బాధ్యత చేయాలి? హీరోలకి ఒక సంఘటన జరిగింది, హీరోయిన్ కి అక్కడ జరిగింది ఏది నిధి అగర్వాల్ ఇష్యూలో. ఆ రోజునే ఒక్క హీరో అయినా దాన్ని ఖండించాడా? అభిమానులు సంయమనంతో ఉండండి, క్రమశిక్షణతో ఉండండి, ఆడవాళ్ళని గౌరవించండి అని ఒక్క హీరో చెప్పాడమ్మా? ఒక్క హీరో చెప్పాడా? ఎవ్వరు చెప్పరా? చోద్యం చూశారు, కనీసం సామాజిక బాధ్యత చెప్పలా. ఆ రోజు నిధి అగర్వాల్కి ఏం జరిగిందో ఈ రోజు రామ్ చరణ్ అదే జరిగింది. ఎందుకు జరిగిందంటే రామ్ చరణ్ ఆ రోజు దాన్ని ఖండించలేదు కాబట్టి. ఈ విషయాన్ని ఎవరు ఎందుకు మాట్లాడరు? ముఖ్యంగా ఈ జనం ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్రమశిక్షణ నేర్పవలసినటువంటి వాళ్ళు క్రమశిక్షణ నేర్పడం లేదు. అది ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సిన విషయం. వీళ్ళు సినిమాలు రిలీజ్ అయినప్పుడు మాత్రం కటౌట్లు కట్టాలి, కటౌట్లకి తల్లిదండ్రులు సంపాదించుకున్న సొమ్మలో నుంచి తీసుకొని వచ్చి పాలాభిషేకాలు చేయాలి, దండలు వేయాలి, తర్వాత కాగితాలు దించాలి, చొక్కాలు దించేసుకోవాలి, ఎగరాలి, భారీ భారీ ర్యాలీలు పెట్టాలి, ఎవరు సొమ్ముతో వాడే వీళ్ళకి సన్మానాలు చేయాలి. ఆ అల్లరి వీళ్ళకి బాగుంది. ఆ అల్లరి వీళ్ళు పెంచి పోషించారు. అదే అల్లరి, అవే నినాదాలు, ఇది మా హీరోలకు ఇష్టము. అలాగే హీరోయిన్ పట్ల బిహేవ్ చేసేటటువంటి బిహేవియర్ ని కూడా ఎవ్వరూ కూడా సినిమాల్లో చేసే హీరోయిన్ చేసే వేషాలు ఏంటమ్మా? హీరోయిన్ ని టీచ్ చేసుకుంటూ అక్కడ తాకను ఇక్కడ తాకను, డబుల్ మీనింగ్ డైలాగులు మాట్లాడను, ఇదే కదా హీరోలు నేర్పుతున్నారు. ఇవాళ హీరోల క్యారెక్టర్లు ఎలా ఉంటున్నాయి అవి చూసే కదా ఈ పబ్లిక్ నేర్చుకుంటున్నారు. అందులో ఉన్నదంటే ఇప్పుడున్నది జెన్జీ, ఇప్పుడున్నటువంటి యూత్ ఏ విధమైనటువంటి క్రమశిక్షణ స్కూల్లో చెప్పేటోళ్ళు లేదు, ఇంట్లో తల్లిదండ్రుల మాట వినే పని లేదు, సమాజంలో ఎవరు మాట్లాడరు. ఈ హీరోలు చూస్తేనేమో వాళ్ళ పాపులారిటీ కోసం వీళ్ళని పెంచి పోషించి చివరికి వాళ్ళే దాన్ని ఫేస్ చేశారు. ఈరోజు ఇది గుర్తించాలి ఫస్ట్. సినిమా పరిశ్రమ మొత్తం కూర్చొని ఆలోచించాలి. ఈ అభిమానుల యొక్క అభిమానం హద్దులు మీరుతుంది. హద్దులు మీరిన తర్వాత బయటకు వచ్చినప్పుడు హీరోయిన్లు బాధితులు అవుతున్నారు. అలాగే హీరోయిన్లతో పాటు వాళ్ళ హీరో, అంత పెద్ద హీరో కూడా బాధితుడయ్యాడే. ఇవాళ ఎవరిది తప్పు? ఎవరు దాన్ని మాట్లాడదాం మనం? ప్రియా చౌదరి గారు, అలాగే అభిమానుల అత్యుత్సాహం వల్ల ఇంతకు ముందు సంధ్యా థియేటర్లో తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కూడా చనిపోయింది. అయినా కూడా ఫ్యాన్స్ ఇలానే రెచ్చిపోతున్నారు తప్ప వాళ్ళు మారట్లేదు. ఎందుకంత తొక్కిసలాట జరగాల్సిన అభిమానం చూపించాల్సిన అవసరం ఏముంది? అవసరమేముంది కాదమ్మా. సంధ్యా థియేటర్ లో మహిళ చనిపోయినప్పుడు ఈ హీరోలు ఎవరైనా ఖండించారో అని అడుగుతున్నాను నేను. ఇప్పటివరకు నేను మాట్లాడిందే ఆ మహిళ చనిపోయినప్పుడు, అంత పెద్ద తొక్కిసలాట జరిగినప్పుడు, అంత పెద్ద క్రౌడ్ బయట ఉన్నప్పుడు వాళ్ళని ఉద్దేశించి వాళ్ళని అడ్రస్ చేస్తూ అల్లు అర్జున్ ఒక మాట మాట్లాడా? ఒరే నాయన, ఇంతమంది మాబ్ రాకండి, ఉన్న క్రమశిక్షణతో ఉండండి, ఆడవాళ్ళని గౌరవించండి, మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, ఒక స్లైడ్ అన్నా వేశారా? ఒక స్లైడ్ అన్నా ఏ సినిమాలోనన్నా వేశారా? ఆ తర్వాత ఆ సంఘటన జరిగిన తర్వాత కానీ థియేటర్ లో సినిమా వేసేటప్పుడు ఫస్ట్ ఒక పోస్టర్ ఏమన్నా వేశారా? మహిళల్ని గౌరవించండి, చిన్నపిల్లలు ఉన్నారు, చాలా జాగ్రత్తగా ఉండండి, వాళ్ళని కాపాడండి, మీరు బాధ్యతాయుతంగా ప్రవర్తించండి అని ఒక్కళ్ళన్నా చేశారా? అలాగే ఒక్క హీరో అయినా జరిగిన సంఘటనని ఖండించారా? అలాగే లేదా హీరోలందరూ కలిసి కూర్చొని ఒక ప్రెస్ నోట్ ఏమన్నా రిలీజ్ చేశారా అభిమానులను అడ్రస్ చేస్తూ? ఏమీ చేయకుండా అభిమానులు ఇలా చేయటం కరెక్టా అంటే అభిమానులను అలా తయారు చేసింది వీళ్ళు కాదా? లేదా అలా తయారైనటువంటి అభిమానుల్ని వాళ్ళ సినిమాలకి, సినిమాల ప్రమోషన్లకి కొట్టుకొని చావడానికి వాళ్ళనందరినీ ప్రోత్సహించి ఇవాళ వాళ్ళ మీదకి వచ్చేసరికి ఇది దుర్మార్గం అని చెప్పేసి అని మాట్లాడుతున్నాం మనము. అరే మొదట్లోనే కదా మనం తుంచాలి. అరే ముందు తల్లిదండ్రులను గౌరవించండి అని ఎవరైనా చెప్తున్నారా? ఏ స్పీచ్ లోనైనా చెప్తున్నారా? ఏ హీరో అయినా చెప్తున్నారా? లేదు. పిచ్చి పిచ్చి డైలాగులు, అదేదో బూతు మాట ఒక మాట మాట్లాడేసేసి తగ్గేదేలే అది యూజ్ తీసుకుంటున్నారు. అది ఎవరిని మనము గౌరవించాలి.
అక్కర్లేదు అనేటటువంటి ఆ మెసేజ్ ని పంపిస్తున్నారు. ఒకప్పుడు హీరో కథలు ఎలా ఉంటాయంట, హీరో అంటే ఏంటి, కథానాయకుడు అంటే ఏంటి, కథను నడిపించేటటువంటి వాడు, సమాజానికి దశాదిశ నిర్దేశం చేసేటటువంటి వాడు కథానాయకుడు. ఏ దశాదిశ నిర్దేశం చేసేవాడు, సామాజిక విలువలు, కుటుంబ వ్యవస్థ పట్ల గౌరవము, అలాగే గురువుల పట్ల గౌరవము, పెద్దల పట్ల గౌరవము, ఇవన్నీ ఉండే, ఈ విలువలు ఉండేవి ఒకప్పుడు సినిమానే అసహించుకుంటూ అసలు సినిమాలు అని చెప్పేసి తప్పు పట్టేవాళ్ళు. కానీ అసలు ఇప్పుడు సినిమాలు చూస్తుంటే అప్పుడు సినిమాలు ఆణిముత్యాలనిపిస్తున్నాయి. ఎవరమ్మా దీంట్లో చెప్తుంది? అప్పుడు ఆ రోజు సంజయ్ థియేటర్ లో జరిగిన ఇష్యూ నుంచి ఈ రోజు వరకు హీరోలు ఎవరైనా నేర్చుకున్నారా? మరి చివరికి అదే క్రౌడ్, అదే పిచ్చ వీళ్ళ వరకు వచ్చేసరికి నొప్పి తెలిసిందా? ఎవరికైనా బాగా అనిపిస్తుందేమో, కానీ వాస్తవాలు మాట్లాడుతాం మనం. ఆ రోజు హీరోయిన్ అమ్మాయి ఎంత బాధపడింది, అసలు ఎలా అమ్మాయి శరీరాన్ని ఎలా పామించారు. ఒక్క హీరో ముందుకొచ్చి మాట్లాడా? ఒక్క హీరో అయినా బాధ్యత తీసుకుని ఒక తండ్రి లాగానో, ఒక అన్న లాగానో, ఒక గైడ్ లాగానో, ఒక ఫ్రెండ్ లాగానో ఈ హీరోయిన్ ఇలా ఎందుకు చేస్తున్నారు, ఆడవాళ్ళని గౌరవించడం మన సాంప్రదాయం అని మాట్లాడిన హీరోని చూపించారు. ఇవాళ ఆ క్లీన్ కాడ పాప ఆ పసిపిల్లల్లో నలిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి ఆ పిల్ల ఫోటోస్ ఎవరైతే తీసారో సోషల్ మీడియాలో నుంచి తీసేసేయండి, మేము ఇక లీగల్ యాక్షన్ తీసుకుంటామని అంటున్నాం. మరి అలాగే మీ సినిమాలకు వచ్చినప్పుడు వీళ్ళు ఇలాంటి పిచ్చి పనులు చేసినప్పుడు ఖండించినటువంటి మీ మీద కూడా మరి మాలాంటి వాళ్ళందరూ లీగల్ యాక్షన్ తీసుకోవాలి కదా. ప్రశ్నించేది ఎవరు? ఇవన్నీ ప్రశ్నించాల్సిన అవసరం లేదా? అరే ఇవాళ హీరోకి జరిగింది, మనం బాధపడుతున్నాం. మరి అదే విషయం సంజయ్ థియేటర్ లో ఒక అమ్మాయికి జరిగింది, మరి ఎంతమందిని బాధపడ్డాం? మరి అసలు ఈ వ్యవస్థని క్రమశిక్షణలో పెట్టాలని ఆలోచిస్తున్నామా? ఇప్పుడు మాత్రము అయ్యో హీరో మీద జరిగినప్పుడు మాట్లాడతాం, హీరోయిన్ మీద జరిగినప్పుడు. ఒక్క నిమిషం ప్రియా చౌదరి గారు, డైరెక్టర్ పవన్ గారు డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే పవన్ గారు. రాజ్ న్యూస్ ప్రేక్షకులందరికీ నమస్తే. ఇప్పుడు మేడం చెప్పింది ఓకే, బాగుంది. కానీ అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి సభ్యతా సంస్కారం అనేది హీరోలు హీరోయిన్లు నేర్పాలా, లేకపోతే వాళ్ళు సొంతంగా తెలుసుకోవడం, వాళ్ళ పేరెంట్స్ చెప్పడం ఇలాంటిది ఏది ఉండదా? అంటే వాళ్ళు చదువుకోలేదా? చదువులో ఎలా ఉండాలి, ఏంటి ప్రవర్తన ఎలా ఉండాలి, ఏంటి అనేది తెలియదు. అది వాళ్ళ ఇది ఉంటుంది. కానీ ప్రతిదానికి మనం హీరోలు చెప్పాలి, లేకపోతే హీరోలు ఇది చెయ్యాలి, లేకపోతే హీరోయిన్స్ చెప్పాలి అని అంటే ఇప్పుడు వాళ్ళు రమ్మని చెప్పరు. సినిమా బాగుంటేనే వీళ్ళు కూడా వెళ్తారు. ఇది నెంబర్ 1. నేను ఎవరిని వెనకేసుకు రావట్లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి ఖండిస్తూ పోవడం, ప్రతి ఒక్కటి చేసుకుంటూ వెళ్తే వాళ్ళకి షూటింగ్ టైం అనేది ఉండదు. కొన్ని ఖండించారు, అందరూ చెప్పారు. సంజయ్ థియేటర్ మీరు ఎప్పుడైనా చూడలేదేమో, ఎవరైతే డిబేట్ చేస్తున్నారో ప్రభాస్ దగ్గర నుండి ప్రతి ఒక్కరు ఇది చాలా విషాదకరమైన సంఘటన అని చెప్తారు. అండ్ ప్రీ రిలీజ్ లో చూసుకుంటే కొంతమంది యాక్టర్స్ అయితే రియాక్ట్ అయ్యారు. నిజమే, ప్రీ రిలీజ్ లో ఆఖరికి బాలీవుడ్ వాళ్ళు కూడా చెప్పారండి. బాలీవుడ్ లో కూడా మనకి రణ్వీర్ కపూర్ లాంటి వాళ్ళు కూడా సంజయ్ థియేటర్ లో ఇంత తొక్కిసలాట జరిగింది, ఇట్లా జరిగింది అని అంటే అసలు టాలీవుడ్ ఏంటి ఇంత పాపులారిటీ ఉంటుంది, మాకే ఇంత ఉండదు అని చెప్పి వాళ్ళు చాలా మంది స్టేజ్ల మీద నేను చెప్పడం అయిపోనివ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నేను చెప్పే పాయింట్ ఏంటంటే హీరోలు చెప్తేనే మారుతారా అంటే వాళ్ళంతా వాళ్ళకి బ్రెయిన్ అనేది ఉండదు, హీరోలు చెప్పాలి. మరి చాలా మందిని మీరు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, ఈవెంట్ అయిపోయిన తర్వాత మీరు జాగ్రత్తగా వెళ్ళండి, మీరు ప్రమాదాలకు లోనవ్వకుండా మీరు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళండి, ఎక్కడా తోసుకోవద్దు అని చెప్పి చిన్న హీరోల దగ్గర నుండి చిరంజీవి వరకు, చిన్న హీరో టు చిరంజీవి అందరూ చెప్తున్నారే. మరి ఏమన్నా ప్రమాదాలు ఎక్కడన్నా జరగకుండా ఉంటున్నాయా? ఇది కాదండి, వాళ్ళ మానసికంగా వాళ్ళకి మార్పు అనేది రావాలి. ఇట్స్ ఎ సైకలాజికల్ ప్రాబ్లం. అది ఒక మాస్ హిస్టీరియా, మాస్ మెంటాలిటీ అంటారు. ఏదో వాయిస్ క్రాస్ అవుతుంది, చూడండి కొంచెం తగ్గించండి వీలైతే. నా వాయిస్ నాకు రివర్ప్ అవుతుంది నా వాయిస్, కొంచెం చూడండి అది. అయితే ఇక్కడ ఇది ఒక పాయింట్ మనం టు బి నోటెడ్ అండి. ఇప్పుడు ఎవరికి వాళ్ళకి ఎలా ఉండాలి, ఇలా బట్టలు కట్టుకోవాలి, లేకపోతే పబ్లిక్ లో మనం ఇలా ఉండాలి, ఎగబడకూడదు. ఎంత హీరోలైనా సరే మన లిమిటేషన్స్ లో మనం ఉండాలి. వాళ్ళు తెర మీద మాత్రమే హీరోలు, మన ఇంటికి మనమే కదా హీరోలు అనే పాయింట్ వాళ్ళ బుర్రలకు అర్థం కావాలి. సపోజ్ ఇప్పుడు ఏ షారుఖ్ ఖానో, ప్రభాసో, చిరంజీవి గారు, లేకపోతే మహేష్ బాబు గారు ఆ సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తున్నారు కదా, అభిమానం పెంచుకోండి కానీ ఇలా కాదు, అది ఒక దురభిమానం లాగా కాదు అని చెప్పి సందర్భం వచ్చినప్పుడల్లా చెప్తున్నారు. అయితే ఇక్కడ కొంతమంది ఇంతకుముందు మన ఇష్యూస్ లో 1 by 1 మనం చాలా క్లారిటీగా వద్దాం. ఇది నా పాయింట్. హీరోలు మాత్రమే చెప్పాలి, హీరోలు మాత్రమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి అని అంటే, మొన్న మధ్య తుఫాన్ వచ్చినప్పుడు హీరోలు ఏం చేస్తున్నారు, హీరోలు ఇది చేస్తున్నారు అని అంటే మరి మిగతా వాళ్ళు బిజినెస్ పీపుల్ ఏం చేస్తారండి?
వాళ్ళు ఇవ్వరా? వీళ్ళు ₹1,00,000 ఇవ్వాలి, ₹1,00,000 ఇచ్చింది, ₹1,00,00,000 ఇవ్వాలి వాళ్ళ కెపాసిటీ కంటే. వీళ్ళు ఏమి ఇచ్చారు? అడిగే వాళ్ళు ఏమి ఇచ్చారు సమాజానికి? సరే, ఇంతమంది సోషల్ సర్వీస్ లో ఉన్నాము, సోషల్ సర్వీస్ చేస్తున్నారు, ఇదంతా బానే ఉంది. మరి వాళ్ళు కూడా మెసేజ్ లో ఒక వీడియో చేసి పెట్టేస్తే ఏమంటే అభిమానం పెంచుకోవచ్చు, కానీ దురభిమానం కాదు. మీరు చచ్చిపోతూ ఉంటే సోషల్ మీడియాలో చూసి చాలా మంది పబ్లిక్ కూడా బాధపడుతున్నారు. అయ్యో ఇలా కాదు కదా, మీరు అంతా ఇది పడిపోకండి, లేకపోతే ఎగబడిపోకండి, పోలీసు దెబ్బలు తినకండి అని. కొంతమందికి బౌన్సర్లు ఉంటారు, హీరోయిన్లకి సరిపోయింది. సరే, ఇంకొక పాయింట్, కొంతమంది ఏమంటున్నారంటే స్టేజ్ల మీద కూడా సినిమా నటులు హీరోయిన్లు అలా బట్టలు కట్టుకొచ్చినందువల్ల, ఆ అమ్మాయికి బుద్ధి లేకపోవడం వల్ల, హీరోయిన్ అలా రావడం వల్ల వీడు రెచ్చిపోయాడంట. అంటే హీరోయిన్ అలా వస్తే వీడు రెచ్చిపోతాడు. రాజ్యాంగంలో ఏమైనా ఉందా ఆ బట్టలు వేసుకుంటే మీరు రెచ్చిపోండి, ఆ అమ్మాయి మీద పడిపోండి అని? లేదు కదా. అది మన సంస్కారాన్ని బట్టి, మన పెంపకాన్ని బట్టి, మనం పెరిగిన విధానాన్ని బట్టి అది ఉంటది. ఆ బుద్ధి బుర్ర కూడా ఇంకా నేర్పుతూ ఉండాలా. ఎవడో వచ్చి నీ సొంతంగా ఉండదు, ఎవడో ఒకటి నేర్పాలి, లేకపోతే హీరోలు వచ్చి చెప్పాలి. హీరోలు చెప్పడం ఏంటి? డాక్టర్లు లేరా, మానసిక నిపుణులు లేరా? వాళ్ళు చెప్పాలి, ఏమండి ఇలా ఉండాలి, సమాజంలో ఉండాలి అని. అంటే ఇది ప్రాపర్ వే, ఇది ఇలా ఉంటే అవుతుంది. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసి మీరు నవ్వులు పాలయ్యి ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టి పొద్దున పోలీసులతో దెబ్బలు కూడా తిని ఇంత అవసరమా అనేది వాళ్ళకి విచక్షణ అనేది వాళ్ళకు ఉండాలి. ప్రతిసారి ఎవరు చెప్పరండి, ఈ చిన్న విషయమో పెద్ద విషయం కానీ ప్రతిసారి రీల్ తిప్పుకుంటూ కూర్చోరు. ఇది నెంబర్ 1. మరి బట్టలు సరిగా వేసుకుంటే మీద పడతారన్న వ్యక్తి ఈ రోజు ఏం చెప్తాడు? బట్టలు సరిగా వేసుకున్నా కూడా సెలబ్రిటీస్ మీద పడుతున్నారు. నేను ఒకటి షేర్ చేశాను ఇందాక ఫిలిం న్యూస్ సంపత్ గారికి. బిగ్ బాస్ తనుజ అనే అమ్మాయి ఎంత పద్ధతిగా ఉంటుంది, శారీస్ మీదే ఉంటుంది అమ్మాయి. బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్న వాళ్ళందరూ షార్ట్స్ వేసుకున్నా అమ్మాయి ఎప్పుడు చాలా నీట్ గా పోర్ట్రే అవుతుంది. బయట కూడా ముద్దమందారం సీరియల్ హీరోయిన్. మొన్న ఏదో బట్టల షాప్ దానికి వెళ్ళింది, ఓపెనింగ్ వెళ్ళింది, జస్ట్ 1 డే 2 days బ్యాక్ అనుకుంటాను. మొత్తం వెల్లువలాగా వచ్చి అమ్మాయి మీద పడ్డారు. అమ్మాయి భయపడిపోయి అసలు బౌన్సర్ లో 2-3 ఉంటే అసలు ఏం చేయాలని అయోమయంగా చూస్తుంది అమ్మాయి. తర్వాత ఎట్లాగొట్లాగా షాప్ ఓనర్స్ వాళ్ళు బలవంతంగా అమ్మాయిని లోపలికి సేఫ్టీగా లోపలికి తీసుకెళ్లారు. ఇది రావాల్సింది వాళ్ళు బట్టలు వేసుకుంటే మీరు సరిగ్గా వేసుకోండి వాళ్ళు మీద పడరనో, లేకపోతే హీరోలు చెప్పలేదు కాబట్టి వీళ్ళు వెళ్ళి మీద పడుతున్నారనో అనేది రాంగ్. ఇది నా అభిప్రాయం. ఏంటంటే విచక్షణ అనేది మనలో రావాలి, మనం బాగా చదువుకోవాలనేది మనలో ఉండాలి, లేదా సంస్కారంగా ఉండాలి అనేది మనకు ఉండాలి. సినిమా లాగానే చూడాలని మనం ఉండాలి. అంటే ప్రభాస్ చెప్తే అయిపోతుంది, చిరంజీవి చెప్తే అయిపోతుంది, పవన్ కళ్యాణ్ చెప్తే అయిపోతుంది, మహేష్ బాబు చెప్తే అయిపోతుంది అంటే డెఫినెట్ గా చెప్పిస్తారు. మీరు చెప్పండి, నిజంగానే వాళ్ళ అపాయింట్మెంట్ తీసుకున్న వాళ్ళు కలిసి ఏమండి మీరు చెప్పండి 99% మారిపోతారని మీరు గ్యారంటీ ఇస్తారా? అది కాదండి. డెఫినెట్ గా వాళ్ళకి మార్పు అనేది రావాలి, ఖచ్చితంగా రావాలి. ఇది వరకు టికెట్ల దగ్గర 99% తోపులాట్లు కొట్లాట్లు జరిగేవి. ఇప్పుడు ఆన్లైన్ టికెట్లు పుణ్యమాన అవి ఎక్కువగా జరగట్లా. జరిగిన కొద్ది ప్లేసుల్లో కూడా సంధ్యా థియేటర్ దగ్గర ఎందుకు విషాదంగా ఎలా జరిగింది అంటే ఆల్రెడీ పోలీసులు అక్కడ హింట్ ఇచ్చారు, లేదు మీరు ఎట్టి పరిస్థితుల్లో రాకూడదని. సదరు హీరో మీద పోలీస్ కేసు కూడా అయింది, ఇప్పటికీ రన్ అవుతుంది. అది అత్యంత విషాదంగా ముగిసింది. ఆ పిల్లోడు ఇంకా కోమా నుండి కూడా రాలేదు బయటికి. సో వీటన్నిటికీ సమాధానాలు, వీటన్నిటికీ ఇది చేసుకుంటూ చెప్పాలి అంటే ఒక మాస్ క్రౌడ్ ఏదైతే ఉందో వాళ్ళ లోపల మార్పు అనేది వాళ్ళ సొంతంగా రావాలి. లేకపోతే ఒక నిపుణులు లేకపోతే ఒక సైకాలజిస్ట్ దగ్గరకో సైకియాట్రిస్ట్ దగ్గరకో వెళ్ళాలి తప్ప ఎవరన్నా చెప్తే జరిగేదైతే ఇంతవరకు చెప్పలేదు అనటం రాంగ్ అండి. చాలా సార్లు చాలా సందర్భాల్లో యాక్టర్స్, హీరోలు, హీరోయిన్లు, చిన్న పెద్ద అందరూ చెప్పారు. ఎస్ పవన్ గారు, అలాగే దేశం బాగు కోసం రమ్మంటే రారు, ప్రజా ఉద్యమం కోసం రమ్మంటే కూడా జనాలు రారు. కానీ హీరోయిన్లు ఎక్కడికైనా షాప్ ఓపెనింగ్స్కి కానీ లేదా వాళ్ళు ఎక్కడైనా కనిపిస్తున్నారంటే మాత్రం ఈ విధంగా వందలాదిగా వేలాదిగా వెళ్ళి అక్కడ అటెండ్ అవుతారు, వాళ్ళ మీద పడతారు. వాళ్ళు ఒక 10 మంది బౌన్సర్లను తెచ్చుకొని పెట్టుకున్నా కూడా కంట్రోల్ చేయలేనంత క్రౌడ్ అక్కడ ఉంటుంది. అదే వీళ్ళంతా ఎక్కడైనా అన్యాయం జరిగిందంటే ఎందుకు రారు? అక్కడికి రావచ్చు కదా. అక్కడికి రారండి. నేను మొన్న ఉదాహరణ చెప్తాను, రాజ్ న్యూస్ లో కూడా లైవ్ ఇచ్చాను నేను. ఐబొమ్మ రవి దాని మీద చాలా మంది ఐబొమ్మ రవిని అరెస్ట్ చేయడం రాంగ్, అతను సమాజానికి చాలా మంచి చేస్తున్నాడు, థియేటర్ రేట్లు పెంచారు కాబట్టి ఇతను మాకు ఉచితంగా సినిమాలు పైరసీ చేసి చూపిస్తున్నాడు, మేము ఐబొమ్మ రవి వెనకాలే ఉన్నామని చెప్తున్నాడు. అయితే నేను వాళ్ళకి రాజ్ న్యూస్ లో నేను అనుకుంటా, రక్షితా రెడ్డి మేడం ఉన్నారు, మీరు ఎవరైతే ఉన్నారో మహిళలు ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళు మహిళా పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఐబొమ్మ రవిని సపోర్ట్ చేస్తున్నాం మేమని నిర్ద్వందంగా చెప్పండి. ఎవరైతే మేల్ ఎవరైతే ఉన్నారో లకడి కపూల్ పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంటుందో అక్కడికి వచ్చేసి మీరు చెప్పండి అని చెప్పి క్లియర్ గా చెప్పా.
మేమెందుకు వస్తాం అన్నారు చాలా మంది లైవ్ లోనే మెసేజ్లు మనకి. మేమెందుకు వస్తాం అని అంటున్నారు. మరి మీరు ఒక మెసేజే కదా, లేకపోతే నేను ఎక్కడికి కదలక్కర్లేదు, నా ఇష్టం, నా నోరు ఉంది, లేకపోతే నాకు ఒక 2 ఫింగర్స్ ఇచ్చాడు, టక్కన మెసేజ్ పెట్టేసి ఐబొమ్మ రవి గుడ్ అంటే అయిపోదు. గుడ్ అయిపోడు, అది గుడ్ అవుతుంది. అది గుడ్ కాదు. అది ఎందుకోనంటే సమాజానికి చేటు చేసే ఇలాంటి చర్యలు ఏవైనా సరే వాళ్ళల్లో వాళ్ళకి మార్పు రావాలి. రెండోది ఏంటి అనంటే చట్టం ఎలాగా ఎంత ఇంకా గట్టిగా తయారవ్వాల్సి ఉంది అనంటే ఎవరైనా సరే ఇలా మీద పడిపోయో లేకపోతే వాంటెడ్లీ ఆర్ అన్వాంటెడ్లీ ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటూ గనక ఉంటే మనకెందుకు వచ్చిందిలే గొడవ, రేపొద్దున్న వెళ్ళి హీరోకి ఏదో ఒక షేక్ హ్యాండ్ ఇచ్చినా లేకపోతే హీరోయిన్ చూడాలని మనం వెళ్ళినా కూడా మనల్ని పోలీసులు ఏదో ఒకటి ఇది చేస్తారనే భయం అనేది ముఖ్యంగా రావాలి. అంతేగాని ఇది చెప్పటం వల్ల పెద్ద పెద్ద స్టార్లు వచ్చి కూర్చొని చెప్పడం వల్ల కాదు. ఇక మీరు అడిగిన క్వశ్చన్ లోకి వద్దాం. సమాజానికి పనికొచ్చే పనులకి వీళ్ళు రారు, ఇది చేస్తారంటే నిజంగానే ఆ క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది మేడం. ఏంటంటే ఇది ఎంటర్టైన్మెంట్ కోసం నిజంగా పని పాట లేని వాళ్ళు వచ్చే పరిస్థితి ఇది. ఒక ఈవెంట్ ఎక్కడో జరుగుతుంది, ఏదో షాప్ ఓపెనింగ్ అవుతుంది, లేకపోతే ఒక స్టార్ వచ్చాడు అని అంటే వీడికి ఏదో ఉద్యోగం ఉంటుంది, ప్రైవేట్ ఉద్యోగం ఉంటుంది, చదువుకునేవాడు ఉంటాడు, దానిలో కాలేజీకి వెళ్ళేవాడు ఉంటాడు, లేకపోతే గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీలు ఉంటారు చాలా మంది. సో వాళ్ళు వెళ్ళిపోయి ఎగబడిపోయి అంత చేసే కన్నా వాడి పని వాడు చూసుకోవడం, ఓకే లేవాలని సినిమాల్లో చూస్తేదే కదా రెగ్యులర్ గా షాప్ ఓపెనింగ్ వచ్చాడు అనే పాయింట్ ఎప్పుడు వస్తుందో అప్పుడు ఈ క్రౌడ్ పుల్లింగ్ లేకపోతే ఈ క్రౌడ్ రషింగ్ అనేది పోతుంది. రెండో విషయం, సోషల్ కార్యక్రమాలకి రావడం అనేది అసలు పూర్తి స్థాయిలో ఇలాంటి క్రౌడ్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయడం అనేది పూర్తిగా దండగే. అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేము. వీళ్ళు ఏదో సమాజ హిత కార్యక్రమాలు చేస్తారు, లేకపోతే బ్లడ్ డొనేషన్ క్యాంపుకి వస్తారా, లేకపోతే ఎవడన్నా యాక్సిడెంట్ అయితే ఫోన్లలో ఇలా తీస్తున్నారండి, యాక్సిడెంట్ అయింది, ఇలా అయింది, ఇలా పడిపోయాడు, ఇలా చేతికి దెబ్బ తగిలింది, ఇలా కాలికి దెబ్బ తగిలిందని. అందులో ఒకళ్ళో ఇద్దరు, ఒక 30 మందో 50 మందో అక్కడ గుమిగూడితే ఒకళ్ళో ఇద్దరు వాళ్ళు 108కి కాల్ చేస్తున్నారు అంతే తప్ప మిగతా వాళ్ళంతా సెల్ ఫోన్లలో తీసి సోషల్ మీడియాలో నేను వచ్చేటప్పుడు ఇలా జరిగింది అని చెప్తున్నారు. ఇంకా ఇలాంటి వాళ్ళు ఇంకా సోషల్ సర్వీస్ చేయడం, సోషల్ మెసేజ్ ఇవ్వడం, సోషల్ కాజ్ కి ఏదైనా ఒక మంచి పని, గొప్ప పని చేయటం అనేది దూర్కి బాత్. అంటే చాలా అసలు ఎక్కడో ఉన్న విషయం అన్నమాట. అసలు మనం అది అంతవరకు కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. వీళ్ళు సమాజ హితం చేయక్కర్లా, సమాజాన్ని పాడు చేసేలాగానో లేకపోతే ఇది చేసేలాగానో. ఇది వరకు ఒక యాడ్ వచ్చేదండి, మీద మాట్లాడుతుంటే గుర్తొచ్చింది నాకు. విదేశీయులు టూరిస్టులు వస్తారనమాట ఇండియాకి. యు ఆర్ ఏబుల్ టు హియర్ మీ అండి? వింటున్నానండి. ఆ విదేశీయులు వస్తే ఇది మనకి చాలా యాడ్స్ ఒక క్రికెట్ లైవ్ జరిగేటప్పుడు కూడా వేసేవాళ్ళు. ఫారినర్స్ ఎవరన్నా మన ఇండియాకి వస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగానే ఇది ఇండియా, లేకపోతే మనం హైదరాబాద్కి వచ్చాం, లేకపోతే చార్మినార్ ఇంత మంచి చారిత్రాత్మక కట్టడం చూస్తున్నాము అని చెప్పి ఇది చేయాలి. అంతవరకు వీళ్ళు ఏం చేయకుండా ఉంటే చాలు. వాళ్ళ ముందే రోడ్ల మీద ఉమ్మేయడం, ఇది ఒక సివిక్ సెన్స్ అంటారండి దీన్ని. ఈ సివిక్ సెన్స్ అనేది నేర్చుకోకపోతే ఈ రోడ్ల మీద ఉమ్ములేయటం, గుట్కాలు దీని రోడ్ల మీద వేయటం ఎలాంటిదో, అలాగే సెలబ్రిటీలు వస్తే వాళ్ళ మీద ఎగబడటం కూడా అలాంటి చర్యే. దానికి దీనికి ఏం పెద్ద తేడా ఏం లేదు. అది దిస్ ఈస్ ఆల్ అబౌట్ సివిక్ సెన్స్. దే షుడ్ లెర్న్. అది ప్రతి ఒక్కళ్ళల్లో అది మానసికంగా రావాలి, ప్లస్ వాళ్ళు ఇంకా నేర్చుకోవాలి. లేదా ఇలాంటి డిబేట్స్ ద్వారా, లేకపోతే ఇందాక చెప్పినట్టు మేడం ఎవరో చెప్పారు ఇందాక, ప్రియా గారు అనుకుంటా, వాళ్ళు చెప్పినట్టు వాళ్ళల్లో వాళ్ళకి ఇది రావాలి కానీ, సెల్ఫ్ అసెస్మెంట్ అనేది రావాలి కానీ ఎవరో వచ్చి చెప్తే వాళ్ళు మారుతారో అని నేను అనుకోవట్లా. దీనికి పచ్చిగా నిజంగా చెప్పాలంటే అన్నమయ్య చూసి ఎవడు సెయింట్ అవలా. అన్నమయ్య సినిమా చూసి ఎవరు అన్నమాచార్యుడు అయిపోలేదు, భక్తి కార్యక్రమం చూసి ఎవరు భక్తుడైపోలేదు. అది దట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ దేర్ మెంటాలిటీస్. ఇంకా మాస్ క్రౌడ్ అంటారు, సైకాలజీలో ఒక పాయింట్ ఉంది. ఒకళ్ళు ఎవరన్నా మీరు చూడండి, ఎవరన్నా హిప్నటైజ్ చేస్తే ఆ హిప్నోసిస్ లోకి తాజ్ మహల్ మాయమైపోయిందని పిసి సర్కార్ చెప్తే 1987లో నిజంగానే మాయమైపోయిందని 1,00,000 మంది జనాలు నమ్మారు. నాకు తెలిసి స్ట్రీట్ మ్యాజిక్ లో ద బిగ్గెస్ట్ మ్యాజిక్ అదే. దిస్ ఆల్ బికాస్ ఒక మాస్ హిస్టీరియా లాగా, చైతన్య వచ్చాడు, నాగ చైతన్య వచ్చాడు, సమంత అక్కడ ఉందని ఒకళ్ళిద్దరు పరిగెడితే మిగతా వాళ్ళందరూ పొలోమని పరిగెడతారు. మీకు సర్కార్ వారి పాట కాదు, సరిలేరు నీకెవరు అనుకుంటా. ఈ సినిమాలో ఈ పాయింట్ మాస్ క్రౌడ్ మెంటాలిటీ ఎలా ఉంటది అనేది చాలా క్లియర్ గా చూపెట్టాడు. అక్కడ మహేష్ బాబుని కొట్టడానికి జనాలందరూ పోగైతే ఓ చిన్న ఎంటర్టైన్మెంట్ సినిమా వేస్తాడు సమంత పక్కన రోడ్ లో షాప్ ఓపెనింగ్ కి 7ంటికి వస్తుంది కదా, అరే రే అనగానే మిగతా అందరూ కొట్టడం మర్చిపోయి సమంత వెనకాల పరిగెడతారు. దిస్ ఈజ్ అ గ్లామర్ ఫీల్డ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్
క్రౌడ్ పుల్లర్. ఇట్స్ అ గ్లామర్ ఫీల్డ్ అంటే ఇట్స్ అ క్రౌడ్ పుల్లర్, నో డౌట్, అన్డౌటెడ్లీ. దీనిలో ఎలాంటి అనుమానం లేదు. ఒక మహేష్ బాబు వచ్చాడు అంటే ఎంత లేదని వెళ్ళి చూడటం వరకు ఓకే, వెళ్ళి చేతులు పట్టుకుందాం, లేకపోతే గట్టిగా లాగుదాం, లేకపోతే ఇట్లా పట్టుకుని లాగుదాం. పవన్ కళ్యాణ్ గారు అప్పుడు కూడా అంతే, జనసేన ఆవిర్భావ సభ అప్పుడు కూడా ఆయన వెళ్తుంటే ఆయన చెయ్యి పట్టుకుంటే ఆయన చెయ్యిని పట్టుకుని ఇట్లా గట్టిగా లాగేసి పీకేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన పర్సనల్ గా కూడా మాకు చూపెట్టారు. ఆయన ఈ హ్యాండ్ అంతా ఇట్లా, ఈ లెఫ్ట్ హ్యాండ్ అనుకుంటాను, ఈ లెఫ్ట్ హ్యాండ్ అంతా ఇక్కడ నుండి ఇక్కడ వరకు చీరిపోయింది. ఏంటి అని అడిగితే లేదంటే ఇట్లా అతను ఏదో పట్టుకున్నాడు, అతను ఉంగరం చిన్న ఇట్లా గోరు ఇట్లా పోయింది, ఆ ఉంగరం తాలూకా ఆయన ఇట్లా లాగేసరికి అదొచ్చి ఇక్కడ లాగిపోయి మొత్తం ఇట్లా గాయమైంది నాకు అని. అలాగే శిల్పా శెట్టి విషయంలో కూడా మనం ఇంతకుముందు చూసాం, స్టేజ్ మీదే ఆల్మోస్ట్ ఆవిడ శారీ కట్టుకుని వచ్చినా కూడా రాబిన్సన్ రిచర్డ్సన్ అనుకుంటా స్టేజ్ మీదనే పట్టుకొని అసభ్యంగా ప్రవర్తించడం, స్టేజ్ మీద పట్టుకొని ఇది చేశాడు. అది దాన్ని ఏమంటారు అంటే, నేను ఇక్కడ ఇన్ని పాయింట్స్ చెప్పింది ఏంటంటే, ఎవరో వచ్చి చెప్పటం, లేకపోతే ప్రభాస్ వచ్చి చెప్తే మేము మారుతామని అన్న కాన్ఫిడెన్స్ ఉందా? లేదా చిరంజీవి గారు వచ్చి చెప్తే మారుతారు, గ్యారంటీగా మారుతారనే మనం ఏమన్నా రాసి ఇవ్వగలమా? కాదు. వాళ్ళకి సెల్ఫ్ అసెస్మెంట్ అనేది రావాలి. దాన్ని సివిక్ సెన్స్ అనేది, మన బాధ్యతలు మనకి ఎలా ఉంటాయి, లేకపోతే ఎట్లా చేసుకోవాలి, లేకపోతే ఎలా ఉండాలి, సమాజంలో ఎలా ఉండాలి, ఎలా కూర్చోవాలి, ఎలా నిలబడాలి. చాలా మంది ఫెయిల్ అవుతారు. ఆఖరికి బండి నడపడంలో కూడా రోడ్డు మీద ఫెయిల్ అవుతారు. జస్ట్ డ్రైవింగ్ అంటే వాళ్ళకి రైస్ చేయటం, బ్రేక్ వేయటం, ఇంతవరకు తప్ప మిగతా సివిక్ సెన్స్ అనేది లేదు. ఇంకా ఈ స్టార్స్ కానీ వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ మీద ఎగబడిపోవటం అనేది మారరు. సో దీనికి రెగ్యులర్ గా ప్రచార కార్యక్రమాలు పోలీస్ తరఫు నుండి కానీ, జిహెచ్ఎంసీ వాళ్ళు కానీ, లేకపోతే ఇతర సోషల్ యాక్టివిస్టులు కానీ వీళ్ళ దగ్గర నుండి చెప్పుకుంటూ తీసుకొచ్చి, వాళ్ళు మనుషులే, వాళ్ళని మనం సినిమాలో మాత్రం మనం చూస్తాము, ఎంజాయ్ చేస్తాము, వాళ్ళు ఎక్కడన్నా కనపడితే మనం కోతుల్లాగా వాళ్ళ మీదకి ఎగబడిపోవటం కాదు అనేది వాళ్ళకి ఒక అసెస్మెంట్, అగ్రెస్మెంట్ ఇవన్నీ రావాలనేది నా పాయింట్ అండి. ఎస్ పవన్ గారు, అలాగే వచ్చే ఫ్యాన్స్ అందరూ కూడా చిన్నపిల్లలేం కాదు కదా, వాళ్ళందరూ 20 years ఎబో ఉన్న వాళ్ళే ఉంటారు, మాక్సిమం పెద్దవాళ్ళే ఉంటారు. సో వాళ్ళకైనా మనం కొత్తగా నేర్పేది ఏముంది? డిబేట్ల ద్వారా కానీ, లేకపోతే ఇంకెవరైనా వచ్చి కానీ వాళ్ళకి కొత్తగా నేర్పేది ఏముంది? అభిమానం ఉండాలి, ఉంటుంది, అది హద్దుల్లో ఉండాలనేది వాళ్ళకి తెలిసి ఉండాలి. మనం ఎవరైనా నేర్పించడానికి వాళ్ళని చిన్నపిల్లలు కాదు కదా. ఇందాక మేడం అంటుంటే చిరంజీవి గారు చెప్పరా, మహేష్ గారు చెప్పరా అంటే, మహేష్ గారు, చిరంజీవి గారు, మీరు పవన్ కళ్యాణ్ సభలు ఏదైనా చూడండి, చిరంజీవి గారి సభలు ఏదైనా చూడండి. ముఖ్యంగా నేను నార్మల్ పర్సన్ ని, మీరు నా గురించి మీరు వచ్చేయాలి, టచ్ చేయాలని కాదు, నేను మీలో ఒకరిని, నేను అక్కడ కూర్చున్నవాడిని, నేను ఇక్కడికి వచ్చానని రవితేజతో సహా మీరు గమనించండి. ఈ డైలాగ్ మాత్రం చాలా మంది నాన్నగారు గారిని, నేను స్టేజ్ మీద ఉండాల్సిన వ్యక్తిని కాదండి, నేను మీలాగా గుంపులో ఉండాల్సిన పర్సన్ అని చెప్పి చాలా డౌన్ టు ఎర్త్ మాట్లాడతారు. వాళ్ళు మారారా? వీళ్ళు మారరు. ఒకళ్ళు చెప్తే మారే పరిస్థితి కాదు. ఇందాక నేను చెప్పినట్టు జస్ట్ నో యూ స్పోకెన్ అబౌట్ వాళ్ళకి రావాలి, మార్పు రావాలని. ఇక ఏజ్ విషయానికి వద్దాం. ఏజ్ అనేది ఏంటంటే అండి, మీకు మెంటల్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది అండ్ ఫిజికల్ ఏజ్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మెంటల్ ఏజ్ లో మనం 50-55 సంవత్సరాలు వచ్చినా కూడా టికెట్ క్యూలలో నిలబడి షర్ట్లు చింపేసుకుంటూ ఆ టికెట్ దొరికితే చాలు అనే వ్యక్తులను కూడా మనం చూస్తూ ఉంటాం. మీరు అబ్జర్వ్ చేస్తే అతనికి 54-55 ఏళ్ళు ఉంటాయి. మీరు చూడండి, మైకులు పెడితే వాళ్ళు ముందు వాళ్ళే వచ్చి జై మా హీరో అది ఇది అని చెప్పి వాళ్ళు గంతులు వేస్తే ఎగురుతూ ఉంటారు. అంటే వాళ్ళ ఏజ్ కి దాని ఏజ్ కి వాళ్ళ మెంటల్ ఏజ్ కి అసలు సంబంధమే ఉండదు. వాళ్ళు 55 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా వాళ్ళు అలాగే ఉంటారు. అదే ఒక చదువుకున్న వ్యక్తో, లేకపోతే ఒక డీసెంట్ గా పెరిగిన పర్సన్ 16 ఏళ్ళు 17 ఏళ్ళు అయినా సరే కామ్ గా నిలబడి చూస్తూ ఉంటాడు. ఓకే ఫైన్, అదే నువ్వు వెళ్ళవా, మరి వచ్చాడంటే కదా మహేష్ బాబు అంటే, లేదు చాలా క్రౌడ్ ఉంది కదా, కష్టం అని. దీన్ని ఏమంటాం? అది వాళ్ళలో వాళ్ళకే ఉండాలి, ఆ సెన్స్ అనేది వాళ్ళకు ఉండాలి. ఇప్పుడు చూడండి, హీరోయిన్స్ బట్టలు వేసుకుంటే ఇలా కాదంటారు, లేకపోతే సెలబ్రిటీస్ మీదకి ఎగబడిపోతే, లేకపోతే ఇంతకు ముందు స్నేహారెడ్డి గారు, అల్లు అర్జున్ గారి భార్య కూడా, ఆవిడ కూడా చాలా పాపులర్ అయిపోయింది. పట్టుకొని ఇది చేస్తే చాలా సార్లు ఇబ్బంది పడిపోయారు వాళ్ళు. ఆఖరికి చిరంజీవి గారి సిస్టర్స్, మొన్న పవన్ కళ్యాణ్ గారి ఆద్య ఉంది కదా వాళ్ళ అమ్మాయి, ఆ ఆద్య విషయంలో కూడా, అది కూడా ఎక్కడ పార్క్ హైత్ లో జరిగితే, ఆ పార్క్ హైత్ లో జరిగిన మ్యాటర్ లో కూడా మనకి ఆ అమ్మాయి చుట్టూ మోగటం, లేకపోతే ఇది చేయటం అనేది జరిగిన విషయం మనం చూస్తాం. ఇక అకీరా సంగతి సరే, అకీరా ఆయన ఎక్కడన్నా కనపడ్డాడు అని అంటే, పవన్ కళ్యాణ్ తాలూకా ఒక గ్లామరు, ఆ ఇంపాక్ట్, ఆ ఇది
కంప్లీట్ గా అది కొట్టొచ్చినట్టు కనబడతా ఉంటది. తను కూడా ఇప్పుడు భయపడిపోయి ఆ క్రౌడ్ లోకి వెళ్లకుండా ఉండే స్టేజ్ లోకి, ఆ స్టేటస్ లోకి వచ్చాడు. మరి అతను కూడా ఏజ్ ఎంత, అతను ఈజ్ అండర్ 20, హార్డ్లీ ఒక 20 years అట్లా ఉంటాయి, 19 years అట్లా ఉంటాయి అకిరాకి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దేర్ పర్సెప్షన్ అండ్ దేర్ ఇన్నర్ పర్సనాలిటీ అండి. మెయిన్ గా అదే లీడ్ అవుతుంది, అదే ఇదవుతుంది తప్ప మనం ఏదో చెప్తే వాళ్ళు మారిపోతారండి, లేకపోతే మీరు చెప్పండి పెద్ద స్టార్ చెప్పండి. డెఫినెట్ గా అండి నేను ఐ విల్ ట్రై టు, ఎందుకంటే సోషల్ మెసేజెస్ చేశాను నేను, ఐ విల్ డెఫినెట్లీ ట్రై మీటింగ్ దెమ్. నేను ఇలా చెప్పండి ఒకసారి, ఇలా మీరు ఇది చెయ్యండి. నేను కూడా సినిమా ఫీల్డ్ కి సంబంధించిన వ్యక్తిని, డైరెక్షన్ డిపార్ట్మెంటే, జర్నలిస్ట్ గా కూడా ఉన్నాను, సినిమా కూడా చేస్తున్నాను. కాబట్టి నేను ఐ విల్ డెఫినెట్లీ ట్రై. ఒకవేళ వాళ్ళు చెప్తే వీళ్ళు మారుతారంటే దానికి ఏమన్నా గ్యారంటీ ఏదన్నా ఉందా? అలాంటిది ఏమి ఉండదు. ఎందుకనంటే అది చూడండి, ఎన్నిసార్లు ఎంత మంది మాట్లాడినా యాక్సిడెంట్స్ పోలా, వాళ్ళు ఒకేసారి అందరూ కలిసి వెళ్ళిపోవడం, మాస్ మీద పడిపోవడం అనేది పోలా. మొన్న కూడా జూనియర్ ఎన్టీఆర్ దేవరా రిలీజ్ అప్పుడు వెళ్తే స్టేజ్ మీదకి వచ్చేయాలి అనే ఆతృత పోలా. రామోజీ ఫిలిం సిటీలో మహేష్ బాబు లాంచ్ జరుగుతుంటే, రాజమౌళి అండ్ మహేష్ బాబు సినిమా లాంచ్, టైటిల్ లాంచ్ జరుగుతుంటే అక్కడ కూడా చాలా దారుణంగా తోపులాట్లుగానే అవి కానీ జరుగుతున్నాయి, అది పోలా. సో వీళ్ళు చెప్తూనే ఉంటారు, చెప్పకుండా ఎందుకు ఉంటారు? వాళ్ళు చెప్పకపోవడం, చెప్తే వాళ్ళకి వచ్చే నష్టం ఏంటి, చెప్పకపోవడం వల్ల వచ్చే లాభం ఏంటి? ఏమీ లేదు. వాళ్ళు ఎన్నోసార్లు చెప్పారు, నేను చాలాసార్లు విన్నాను, స్టేజ్ల మీద విన్నాను. కావాలంటే మీరు యూట్యూబ్ లో సెర్చ్ చేయండి, ఎవరన్నా హీరోలు బాధ్యత తీసుకున్నారన్నట్టు. డెఫినెట్ గా తీసుకున్నారు వాళ్ళు. మీరు వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ప్రతి ఒక్కరు చెప్పారు, మీరు విన్నారా లేదా? ఆడియో లాంచ్ అప్పుడు ఖచ్చితంగా చెప్తారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో కూడా ప్రతి ఒక్క హీరో డైరెక్టర్ అక్కడికి వచ్చిన వాళ్ళు 2-3 ఖచ్చితంగా చెప్తారు, జాగ్రత్తగా వెళ్ళండి, ఇలాంటి తొక్కేస్లాట్లు జరగొద్దు, జాగ్రత్తగా ఉండండి అని చాలా మంది హీరోలు చెప్తారు. మరి అది బాధ్యత కదా, అది బాధ్యతే కదా. వాళ్ళు చెప్పినా వీళ్ళు వింటున్నారా? అది సొంతంగా రావాలండి, బాధ్యత అనేది సొంతంగా రావాల్సిందే. ఇది వాళ్ళు ఎవరో చెప్తే రావాలి, లేకపోతే స్పూన్ ఫీడింగ్ చేయాలి. ఎవరు స్పూన్ ఫీడింగ్ చేస్తున్నారండి చెప్పండి? ఎవరు స్పూన్ ఫీడింగ్ చేస్తున్నారు అని చెప్పి మనకి కొంతమంది చూడండి. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఐఐటిలో ఒక అతను ర్యాంక్ కొడతాడు, లేదా మామూలు ఇంజనీరింగ్ ర్యాంక్ ఇంకొక స్టూడెంట్ సంపాదిస్తాడు. వాళ్ళిద్దరికి ఉండే వాళ్ళ ఆలోచన విధానమే తప్ప ఎవరో స్పూన్ ఫీడింగ్ ఇచ్చారో, లేకపోతే నువ్వు ఇలా చెయ్యనో, లేకపోతే వాళ్ళకి మార్కులు వేసో, లేకపోతే ఒక అతన్ని టాలెంటెడ్ గా ఉన్న అతన్ని తీసుకెళ్లి ఐఐటీలో కూర్చోబెట్టడం జరగదు కదా. అదే ఎంట్రన్స్ ఎగ్జామ్, అందరికి అదే ఎల్బి స్టేడియం, అందరికి ఉప్పల్లో అదే స్టేడియం. కానీ కొంతమంది వెళ్తారు, కొంతమంది వెళ్ళరు. ఆ తేడా ఎందుకుంది? మైండ్ సెట్. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద మైండ్ సెట్, మెచ్యూరిటీ లెవెల్స్ అండ్ ద మైండ్ సెట్. అంతేగాని ఎవరో చెప్పాలి, ఇది బాగా ఫ్యాషన్ అయిపోయిందండి ప్రతిదానికి. ఇంతకు ముందు మీరు గమనించారో లేదో, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అని చెప్పి శ్రీరెడ్డితో సహా ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తున్నాడు, పవన్ కళ్యాణ్ టికెట్ రేట్ పెరిగింది, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు, ఆ అమ్మాయికి ఎవరికో హీరోయిన్ ఛాన్స్ లేదంట, పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు. ఇది ఏమన్నా అర్థం పర్థం ఉన్న మాటలేనా? ఎక్కడో ఏదో జరిగితే పవన్ కళ్యాణ్ ఏం చేయటం ఏంటి? లేకపోతే వీళ్ళు క్రౌడ్ పుల్లింగ్, వీళ్ళు మాస్ ఇదైపోయి వాళ్ళ మీద పడిపోతే మీరు చెప్పరా అనడం ఏంటి? అర్థం లేని మాటలండి. ఎందుకంటే వాళ్ళు చెప్పేది చెప్తూనే ఉంటారు, ఎన్నోసార్లు చెప్పారు, ఇంకా చెప్తూనే ఉంటారు. అలా మీద పడిపించుకోవడం, లేకపోతే వాళ్ళు తొక్కుకుంటూ ఎవరన్నా చనిపోతే హీరోలు ఏమన్నా సంతోషిస్తారు? వాళ్ళు ఏమన్నా శాడిస్ట్లా? కాదు కదా. వాళ్ళు పాపం ఎన్నోసార్లు చెప్తుంటారు, వాళ్ళు చాలా చిరాకించుకున్న సందర్భాలు కూడా ఉంటాయి, మీద పడుతున్నా లేకపోతే ఇంకోటున్నా. వీళ్ళు మారాలండి, వాళ్ళ సొంత మెంటాలిటీకి సంబంధించిన విషయం. మీరు చెప్తే అయిపోతుందండి, అది మనం ఏదో సరదాగా వేగ్ గా మాట్లాడేయకూడదు. అది చెప్పకపోతే చెప్పలేదంటారు పవన్ గారు, చెప్తే చెప్పిన దాన్ని కూడా వక్రీకరించి మాట్లాడతారు. ఒక సెలబ్రిటీ మంచిగా మాట్లాడిన దాన్ని ఇంకో సెలబ్రిటీ వ్యతిరేకిస్తారు. అంతే, అదే జరుగుతోంది సోషల్ మీడియాలో. ఎగ్జాక్ట్లీ అండి. ఇప్పుడు తనుజ అనే అమ్మాయి హీరోయిన్ కాదండి. తనుజ అనే అమ్మాయి బిగ్ బాస్ ఫేమ్, బిగ్ బాస్ లో రన్నర్ అప్ కింద అమ్మాయి అసలు ఆల్మోస్ట్ విన్నర్. తను అమ్మాయికే వస్తుంది అనుకున్నారు, బట్ ఫైనల్ గా వేరే అతనికి వెళ్ళింది. అది కళ్యాణ్ అనే అతనికి బిగ్ బాస్ టైటిల్ వెళ్ళింది. అమ్మాయి చాలా ఫేమస్ అయింది, ముద్దమందారం ఫేమ్ అమ్మాయికి. బెంగళూరులో అండ్ హైదరాబాద్ లో కూడా బీభత్సమైన ఫ్యాన్స్ ఉన్నారు. సో ఈ టైంలో అమ్మాయి ఓపెనింగ్ వెళ్ళినప్పుడు ఆఖరికి తనని కూడా ముట్టుకోవడానికి, టచ్ చేయడానికి ట్రై చేసి ఇది చేయటం ఏంటి? రష్మి తోటి ఒకటి నేను ఇంటర్వ్యూ చేశాను, తను కూడా అదే అంటది,
లేదండి ఇట్లా బయటికి వెళ్తే చాలు మేము, అంటే మీరు బట్టలు సరిగా వేసుకోకపోతే ఇట్లా ఉంటుందేమోనండి అని అన్నా కూడా, నోను అండి అసలు మా బట్టలు దానికి సంబంధమే లేదు. మామూలుగా మేము శారీలో వెళ్ళినా కూడా అసలు వాళ్ళు ఏదో టచ్ చేయడానికి ట్రై చేస్తుంటారు, లేకపోతే షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేస్తుంటారు. అంటే అన్ని వేల మందిలో, అంత వేల మందిలో వచ్చి వీడు షేక్ హ్యాండ్ నార్మల్ గా కావాలి అని అనుకుంటే వెళ్ళి కలవచ్చు, లేకపోతే వాళ్ళు కలవరు అని అనుకుంటే టీవీలో చూడు, లేకపోతే సినిమాలో వస్తారు కదా చూడు, వాళ్ళని టచ్ చేస్తూ వచ్చే ఆనందం ఏముంది? మేల్ ఫీమేల్, నేను ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఫీమేల్ ఓన్లీ, మేల్ ఫీమేల్ ఇద్దరు, షారుఖ్ ఖాన్ అయినా సల్మాన్ ఖాన్ అయినా వీళ్ళందరూ ఇది రెగ్యులర్ గా వీళ్ళు అనుభవిస్తూనే ఉంటారు. వాళ్ళని ఏదో టచ్ చేసేయాలి, పట్టేసుకోవాలి, లేకపోతే నేను ముట్టుకున్నా, నేను చిరంజీవి గారితో నేను ఇది చేశాను, నేను ఇది చేయాలి అని చెప్పి ఆ ఒక హిస్టీరిక్ మెంటాలిటీ అనేది ఉంటుంది. అది క్రౌడ్ ని చూసేసరికి ఇంకా అబ్సెషన్స్ అనేది ఎక్కువ అవుతాయి. పవన్ గారు, అలాగే మెగాస్టార్ చిరంజీవి నా లెగసీ కంటిన్యూ కావాలని అన్నారు. అంటే మహిళలు వారసులు కాదంటారా? అబ్బాయిలు మాత్రమే వారసులా? సో ఈ లెగసీ అనేది దీన్ని అసలు ఎలా యాక్సెప్ట్ చేయాలంటే, ఒక గొప్ప పొజిషన్ లో ఉన్న మెగాస్టార్ చిరంజీవి గారు నా లెగసీని కంటిన్యూ చేయడం కోసం రామ్ చరణ్ కి కొడుకు పుడితే బాగుంటుంది అని ఆయన ఒక ఈవెంట్ లో బహిరంగంగానే మాట్లాడారు. ఇప్పుడు హీరోగా అనుకోవచ్చు, ఇప్పుడు హీరోయిన్ గా చెయ్యాలి అని అంటే ఇద్దరు సుష్మిత గారికి గాని శ్రీజ గారికి గాని ఇంట్రెస్ట్ లేదు. హీరోయిన్ గా ఇప్పుడు మనకి కృష్ణ గారి వారసులు ఎవరు అని అంటే మనం రమేష్ బాబు, మహేష్ బాబు, అలాగే మంజుల గారు, ఈ ముగ్గురు వారసులనే చెప్తాం. అది అక్కడ జెండర్ ఇది కాదండి, డెఫినెట్ గా కాదు. ఆ జెండర్ నాకు మగపిల్లలు ఉంటేనే వాళ్ళ లెగసీ కంటిన్యూ అయింది అని చెప్పేటంత ఒక నీచమైన వ్యక్తిత్వం అయితే డెఫినెట్ గా కాదు. ఆయన మాట అనుండొచ్చు, ఏంటంటే హీరోగా అని మనం తీసుకోవాలి అంతే. ఇక్కడ హీరోయిన్ గా చెయ్యాలి అని అనుకుంటే డెఫినెట్ గా ఒక ప్రొడ్యూసర్ గా మంచి హిట్ ఇచ్చారు వరప్రసాద్ తోటి సుష్మిత గారు. సో ఇట్స్ లెగసీ. అది కూడా చెప్పారు మీరు అది కూడా మీరు లెగసీ కంటిన్యూ అయిందని చెప్పారు, మనోడు పుట్టాడు అని చెప్పి. సో ఇక్కడ మీరు ఇంకో పాయింట్ కూడా తీసుకోవాలి. మరి వరప్రసాద్ ఈవెంట్ ప్రీ రిలీజ్ అప్పుడు, సినిమా హిట్ అయిన తర్వాత సక్సెస్ మీట్ లో రెండిట్లో కూడా చిరంజీవి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఎస్ నా తరఫు నుండి ఒక లెగసీ, ఒక ప్రొడ్యూసర్ గా అంజనా ప్రొడక్షన్స్ నాగబాబు తర్వాత నా కూతురు చేస్తున్నారు, అది నాకు చాలా ప్రౌడ్ మూమెంట్స్ అని చెప్పారు. మరి దాని గురించి కూడా మనం మాట్లాడాలి కదా. ఇక్కడ జెండర్ ఎందుకు తీసుకుంటాం మనం? ఇప్పుడు సుష్మిత గారి గురించి ఎలా బాగా చెప్పారో, రామ్ చరణ్ వాళ్ళ అబ్బాయి పుట్టినప్పుడు కూడా అలాగే చెప్పారు అనుకోవచ్చు. ఇప్పుడు మనకి ఏంటంటే సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతిదాన్ని మనం ఒక 2-3 భూతద్దాలు వేసుకుని చూడటం అనేది అలవాటు అయిపోయిందని నా అభిప్రాయం. ఇంకోటి ఏంటంటే సెలబ్రిటీస్ లైక్ చిరంజీవి గారు, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ గారు, అలాగే ప్రభాస్ గారు, ఇలాంటి వాళ్ళు ఏదైనా మాట్లాడితే దానిలో ఏ లోపం ఉందా, ఎక్కడ పట్టుకుందాం మనం, ఎక్కడి నుంచి ఎలా లాగేసి మనం వ్యూస్ పెంచుకుందాం అనే లెక్కలో ఉన్నారు. కాబట్టి ఇక ఆ వ్యూస్ గురించి ఆలోచించే వాళ్ళ గురించి మనం ఆలోచించక్కర్లేదు అనేది నా స్ట్రాంగ్ ఒపీనియన్. అంటే అది జనాల్లోకి ఎలా వెళ్ళిందంటే, రామ్ చరణ్ కి కొడుకు పుడితేనే ఆ ఫిల్మ్ ఇండస్ట్రీలో మళ్ళీ ఆ లెగసీ అనేది కంటిన్యూ అవుతుందా? అంటే మనం రాజకీయాల్లో చూసినా వారసులు అంటే కొడుకే, మళ్ళీ ఇక్కడ ఇండస్ట్రీలో కూడా వారసులు అంటే ఒక అబ్బాయిగా మాత్రమే చూస్తారా? అమ్మాయిని వారసులుగా యాక్సెప్ట్ చేయరా? మన నగర మేయర్ విజయలక్ష్మి కేశవరావు గారు, కేకే గారు అమ్మాయి, అవునా? మరి వారసురాలు కాదా? సోనియా గాంధీ వాళ్ళ అమ్మాయి ప్రియాంక గాంధీ వారసురాలు కాదా? అది ఎందుకు లేరు? వారసురాళ్ళు చాలా మంది ఉన్నారు. అది ఇందాక చెప్పాను కదా, కృష్ణ గారు అమ్మాయి కూడా ఉంది. అలాగే ఇప్పుడు రమా రాజమౌళి గారు కూడా ఫీమేలే, కిరవాణి గారి మిసెస్ కూడా ఫీమేలే. అంటే మనకి ఆన్ స్క్రీన్ వాళ్ళు కనిపించరు, కానీ ఆఫ్ ద స్క్రీన్ శ్రీవల్లి గారు గురించి తెలియని వాళ్ళు ఎవరూ లేరు. వల్లి మేడం అంటే ఆఫ్ ద స్క్రీన్ ఆవిడే ఆల్మోస్ట్ రాజమౌళి గారిని కూడా డామినేట్ చేసే లెవెల్లో ఉంటుంది ఆవిడ. ప్రీ ప్రొడక్షన్ కానీ ప్రొడక్షన్ అండ్ పోస్ట్ ప్రొడక్షన్ లెవెల్స్ లో కొన్ని సీన్స్ ఈయన కట్ చేసినా కూడా నో అని చెప్పి ఆ సీన్స్ పెట్టిన సందర్భాలు కూడా మాకు తెలుసు. ప్రసాద్ ల్యాబ్స్ లో రాజమౌళి గారి బాహుబలి 2కి మరి వాళ్ళు, కాకపోతే ఏంటంటే అండి ఇక్కడ కొంతమంది బయటికి చెప్పుకుంటారు, కొంతమంది చెప్పుకోరు అంతే. ఇప్పుడు ప్రౌడ్ మూమెంట్స్, ఇప్పుడు ఫ్యాషన్ డిజైనర్ గా చేస్తున్నారు సుష్మిత గారు ఎప్పటి నుంచో సినిమాల్లో. చిరంజీవి గారి డ్రెస్సెస్ గానీ అవి కానీ అన్ని ఆవిడ తీసుకొచ్చి ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తారు, లెగసీయే కదా. ఆయన చాలా సార్లు చెప్పారు, అరే నాకు కంటిన్యూ చేస్తున్నారు. మే నాట్ బి ఏ హీరోయిన్, దేర్ ఆర్ సెవెరల్ క్రాఫ్ట్స్, లైక్ 25 క్రాఫ్ట్స్ వీ హ్యావ్. దాని లోపల ఒక దానిలో ఉంటే మనకి లెగసీ అయినట్టే. అయితే ఇక్కడ చిరంజీవి గారి వ్యాఖ్యలు మనం ఎలా తీసుకోవాలి అంటే, నా లెగసీ అని అంటే ఒక హీరోగా, ఈ హీరోగా లెగసీ. రేపు రామ్ చరణ్ గారి అమ్మాయి హీరోయిన్ అయింది అనుకోండి, వెల్కమ్ అంటారు ఆయన.
ఇప్పుడు ఎలా వెల్కమ్ చెప్పారు సుష్మిత గారికి కానీ శ్రీజ గారు చేస్తానంటే కానీ వెల్కమ్ చెప్తారు. ఇంకోటి తెలుసా, రామ్ చరణ్ గారి ఉపాసన గారు ఇప్పటికీ చాలా అంటే హ్యాంగప్ అయి ఉంటారు. చాలా అఫీషియల్ అంటే ఈవెంట్స్ లో ఉంటారు, ఆవిడ అపోలో హాస్పిటల్స్ దానిలో ఉంటారు. ఇవన్నీ మూమెంట్స్ అన్ని కొన్నిసార్లు చెప్పకపోవచ్చు, ఆయన సినిమా గురించి చెప్పుండొచ్చు. నా లెగసీ కంటిన్యూ అయిందండి. మనం రాద్ధాంతం చేయడం కరెక్ట్ కాదు కదండి. వాళ్ళు సంతోషంగా ఉన్న టైంలో ఒకళ్ళ పర్సనల్ మ్యాటర్స్ లోకి వెళ్ళిపోయి ఆయన అన్న మాటని పట్టుకుని దాన్ని చిలవలు పొలవలు కానీ ఏ ఉద్దేశంతో చెప్పారో అనేది మనం చూడకుండా దాన్ని కుక్ చేసి థ్రెడ్డింగ్ చేసి ఒక టాయ్ చేసేసి మార్కెట్ లో పెట్టి అమ్మేయటం అనేది అంత అవసరం లేదంట. అలాగే పవన్ గారు క్లింకర్ ఆఫ్ ఫేస్ ని రివీల్ చేస్తారు ఫ్యాన్స్. ఆ రోజు అపోలో హాస్పిటల్ కి ఎవరైతే వచ్చారో వాళ్ళంతా కూడా ఫోటోలు తీశారు. ఆ అమ్మాయి ఫేస్ చూపించొద్దు అని రామ్ చరణ్ గారు అండ్ ఉపాసన గారు ముందు నుంచి కూడా ఫేస్ చూపించట్లేరు. ఎందుకంటే అది వాళ్ళ ప్రైవసీకి సంబంధించిన విషయం. తల్లిదండ్రుల ఇష్టం, పిల్లల ఫేస్ చూపించడం అనేది తల్లిదండ్రుల ఇష్టం. దాన్ని కూడా వీళ్ళు వాళ్ళ ప్రైవసీకి భంగం కలిగించేసి ఆ కొద్దిగా ఎక్కడైతే ఫేస్ కనిపించిందో ఆ ఫేస్ ని కూడా వీళ్ళు ఫోటోలు తీసేసి సోషల్ మీడియాలో ఆ వీడియో పోస్ట్ చేసి వైరల్ చేసేసారు. సో వారికంటూ వ్యక్తిగతంగా ఎట్లాంటి హక్కులు ఉండవా? ఈ విధంగా వాళ్ళ ప్రైవసీని భంగం చేయొచ్చా ఫ్యాన్స్? చేయకూడదండి, అదే చెప్తున్నా. ఇప్పుడు వెళ్ళి ముట్టుకోవడం వాళ్ళకి ఇష్టం లేకుండా టచ్ చేయడం అనేది ఎంత రాంగో, వాళ్ళ ఫొటోస్ అన్నెసెసరీగా తీసుకోవడం ఇట్స్ అది వాళ్ళ సేఫ్టీకి సంబంధించిన విషయం. చిన్నపిల్లలు, పైగా సెలబ్రిటీస్ పిల్లలు వాళ్ళు ఊరికినే ఫేస్ రివీల్ చేయకుండా ఉండటం వెనక చాలా సేఫ్టీ మెజర్స్ అనేది చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. మనం ఆన్ స్క్రీన్ లైవ్ లో మనం కొన్ని డిస్కస్ చేయకూడదు. చాలా ప్రొటెక్షన్స్ ఉంటాయి, వాళ్ళ చాలా ఇన్హిబిషన్స్ ఉంటాయి. అలాగే మనం ఎందుకు ఇది చేయాలి, వాళ్ళ ఏజ్ వచ్చినప్పుడు వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళ ఫేస్ తెలుస్తుంది, వాళ్ళ ఏదైనా ఈవెంట్కి వచ్చినప్పుడు మనకి తెలుస్తుంది. అందుకనే మీరు చూసారో లేదో, ఆద్య పవన్ కళ్యాణ్ గారి అమ్మాయి కూడా ఆద్య మొన్న మనకి కనిపించింది, కానీ అంతకు ముందు వరకు అసలు తను ఎక్కడుంది ఏంటి అనేది కూడా తను అసలు ఎలా ఉంటుంది అనేది కూడా ఎవరికి తెలియదు. ఈ వాళ్ళ సేఫ్టీలోకి రావడం అనేది నిజంగానే ఖండించాల్సిన విషయం. అది ఈ ఖండించాల్సిన విషయాన్ని ఇలా చేయకూడదు అని అభిమానులకి చెప్తే వాళ్ళు చేయకుండా ఉండరు. ఎన్నోసార్లు హీరోస్ హీరోయిన్స్ చెప్తూనే ఉంటారు ఆన్ స్టేజ్. నేను అదే చెప్పేది, వాళ్ళని తప్పు పట్టడానికి. ఇప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమంటే ఒక పాయింట్ అడుగుతాను నేను, వీలైతే మీరు చెప్పండి. ఇప్పుడు కలేజాలో ఒక డైలాగ్ ఉంటదండి, నాకు ఎందుకో గుర్తొచ్చింది, నువ్వే గుద్దేసి నువ్వే చూసేసి అని ఒక డైలాగ్ ఉంటది. ఆ అమ్మాయి కార్ వచ్చి పెట్టి గుద్దేస్తుంది మహేష్ బాబు కార్, మళ్ళీ సీరియస్ గా మహేష్ బాబుని చూస్తుంది. అభిమానులు కూడా ఇప్పుడు వాళ్ళనే వచ్చి వాళ్ళని టచ్ చేసి వాళ్ళని లాగి వాళ్ళని పీక్ పడేసి చేస్తుంటే మన అనలిస్టులు, మన సోషల్ మీడియా ఫైటర్స్ వీళ్ళందరూ మీరు ఖండిస్తే ఇలా జరిగేదా, లేకపోతే ఖండిస్తే ఇది ఎలా ఉందంటే మీరే గుద్ది మీరే చూసినట్టు సీరియస్ గా చూసినట్టు ఉంటుంది. అవసరమైతే వాళ్ళకి సోషల్ యాక్టివిస్టులు కానీ వీళ్ళంతా ఏం చెప్పాలంటే, మీరు ఒక వీడియో పెట్టి వదలండి బాబు అభిమానులారా, మీరు ఇలా చేయకండి అని. వాళ్ళు ఉండాలి అని ఒక వీడియో కూడా పెట్టి చెప్పాలి. ఇప్పుడు మహేష్ చెప్తే వినరండి. ఎందుకు వినరు అంటే, అన్నా నేను మిమ్మల్ని చూడాలనుకుంటున్నా కాబట్టి అని చెప్పి వాడు ఇంకేదో తెంగర ఆన్సర్ చెప్తాడు ఫ్యాన్స్. చిరంజీవి గారు చెప్పినా కూడా, అన్నా నన్ను రావద్దంటావా చూడొద్దంటావా అని ఇలా సెంటిమెంట్ గా మాట్లాడతారు. అలాంటప్పుడు వాళ్ళు చెప్పే కన్నా సోషల్ మీడియా వాళ్ళు మనుషులనే చెప్తున్నారు కదా బాబు, నువ్వు ఎందుకు అంత విరుచుకుపడి నువ్వు వెళ్ళి ఇది చేస్తావు, నువ్వే బొక్కబోర్లో పడతావు, లేకపోతే పోలీసుల చేతుల్లో తన్నులు తింటావు అని చెప్పొచ్చు కదా అంటున్నా నేను. మనకి రెస్పాన్సిబిలిటీ లేదా? మన సెల్ఫ్ అసెస్మెంట్ మనకి లేదా? నేను స్టార్ట్ చేసిందే డిబేట్ దాంతో. మనకి బుర్ర ఉంది, మనం ఎవరో చెప్పే స్టేజ్ లో మనం ఎందుకు ఉండాలి? ప్రభాస్ చెప్తే వినాలా, లేకపోతే చెప్తే వాళ్ళు చెప్తేనే గానీ వీళ్ళకి తెలుసుకునేటంత బుద్ధి జ్ఞానం లేకుండా ఉన్నారు ఆ ఫ్యాన్స్. అది కాదు కదా. నిజంగా చెప్పనండి, ఒరిజినల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు చాలా డీసెంట్ గా ఉంటారు. వాళ్ళు రెగ్యులర్ గా వాళ్ళ హీరోలతోటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళు బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టుకుంటారు, దానికి వీళ్ళు కూడా వెళ్ళొస్తూ ఉంటారు, బస్ షెల్టర్స్ కడుతూ ఉంటారు, అలాగే గుండె ఆపరేషన్లు చేయిస్తూ ఉంటారు, రక్తదానం శిబిరాలు చేస్తుంటారు, హెల్త్ సంబంధించిన చేస్తుంటారు. అది దాన్ని అభిమానం. వీళ్ళ అభిమానులు ఫ్యాన్స్ అని కూడా నేను అన్నండి. ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ ప్రభాస్ దగ్గరికి వెళ్ళరు, మహేష్ బాబు దగ్గర ఉన్నా కూడా వెళ్తారు. వీళ్ళు ఆకతాయిలు, అభిమానులు కాదు. అలా పడి లాగి పట్టుకుని చేతులు పట్టుకుని లాగి ఇది చేసే వాళ్ళని ఆకతాయిలు అంటాం, అభిమానులను ఎలా అంటాం?
సో ఏదైనా కూడా వాళ్ళది వాళ్ళకే ఉండాలి తప్పితే మనం మాత్రం చెప్పలేం, చెప్పిన వాళ్ళు మారరు, చెప్పాల్సిన అవసరం కూడా లేదనే నా ఉద్దేశం కూడా. సో థ్యాంక్ యూ పవన్ గారు డిబేట్లో పాల్గొనేందుకు. ఇది వాళ్ళ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.